హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీకే వ్లాగ్స్. సో ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ 11:30 అవుతుంది. నేను జస్విక్ అయితే బయటకు వచ్చినాం. సో టెంపరేచర్ అయితే చాలా వాముగా ఉంది, సన్నీగా ఉంది. సో అందుకే కొంచెం పార్క్ సైడ్ అటు ఇటు తిరగడానికి అయితే జస్విక్ నేనైతే వచ్చినాం. తమ్నేలో చెప్పినట్టుగా యూకేకి రావద్దు అని అంటున్నా. ఎందుకు అంటున్నా అనేది వీడియో అయితే ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. సో యూకేలో సిచ్యువేషన్స్ అయితే డైలీ చేంజ్ అవుతూ ఉన్నాయి. కొత్త రూల్స్ తీసుకొస్తా ఉన్నారు. కొన్ని రూల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని చూస్తూ ఉంటే యూకేకి రావడం కరెక్ట్ కాదేమో, యూకేకి వచ్చిన మనకి ఫ్యూచర్ ఉండదేమో అని అనిపిస్తుంది. అందుకే ఆ థంబ్నెయిల్ అలా పెట్టా. సో మీకు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది యూకేకి రావాలా వద్దా, అసలు ఈ డిసిషన్ కరెక్ట్ అయినా, యూకే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది అయితే క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఆ డిసిషన్ మీకే వదిలేస్తున్నా. సో రావాలి అనడం రాకపోవడం అనేది మీ ఇష్టం. ఫైనల్గా డిసిషన్ మీరే తీసుకోవాలి కాబట్టి. సో నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో అందుకే వీడియో అయితే చేస్తున్నా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. యూకే సిచ్యువేషన్ అయితే వరస్ట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకు వరస్ట్గా ఉంది అంటే, సో ప్రజెంట్గా ఇమిగ్రేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఇమిగ్రేషన్ రూల్స్ కానీ ప్రజెంట్గా తీసుకున్న రూల్స్, ఇంతకు ముందు తీసుకున్న రూల్స్, ఇంకా కొన్ని రూల్స్ ప్రపోజల్లో ఉన్నాయి. ఆ రూల్స్ ప్రపోజల్ ఇవన్నీ చూస్తుంటే అయితే మన ఇండియా నుంచి, ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటాం. ఇక్కడ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో. సో ఈ కొత్త రూల్స్ ఏదైతే ప్రపోజల్లో ఉన్నాయో, ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్న కొన్ని రూల్స్ అయితే ఉన్నాయో, అవన్నీ చూస్తుంటే అయితే వరస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చాక కూడా చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది, కానీ ఫ్యూచర్ ఏం కనిపించట్లేదు. సో అది ఏంటంటే అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రజెంట్ సిచ్యువేషన్కి కంపేర్ చేసుకుంటే నేను 2022లో వచ్చిన. సో నేను వచ్చినప్పుడు రూల్స్ ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రజెంట్కి ఏంటి రూల్స్ చేంజ్ అయినాయి. సో ఇవైతే క్లియర్గా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. సో అనాలిసిస్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ 2022లో ఉన్న రూల్స్ తోటి కంపేర్ చేస్తే ప్రజెంట్గా ఇప్పుడు తీసుకున్న రూల్స్ వల్ల ఎంత డిఫికల్ట్ ఉంది, ఎందుకు అంత వరస్ట్ కేస్ అనిపిస్తుంది అనేది మీకే క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను వచ్చింది 2022లో. సో వచ్చినప్పుడు రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను వచ్చింది 2022లో వచ్చిన. సో నేను వచ్చినప్పుడు ఇప్పుడు పిహెచ్డబ్ల్యూ ఉంది, బట్ 2022లో అప్పుడే ఇంట్రొడ్యూస్ చేసారు పిహెచ్డబ్ల్యూ ఉంది. సో మనం మాస్టర్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం ఇండియా నుంచి వచ్చేది మాస్టర్ చేయడానికి వస్తాం. సో ఇక్కడ యూకేకి పిహెచ్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది 2 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మన మాస్టర్ అయిపోయిన తర్వాత ఐదర్ 1 year మాస్టర్ కానీ 2 year మాస్టర్ కానీ, మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనం మాస్టర్ డిగ్రీ పాస్ అయితేనే అది కూడా 2 years ఎక్స్టెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసారు. సో ఆ ఇంట్రొడ్యూస్ చేసిన దానివల్ల మన యూకేకి స్టూడెంట్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 1 year తర్వాత మన మాస్టర్ అయిపోయిన తర్వాత 2 years వర్క్ వీసా ఉంటుంది కాబట్టి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. సో 2 years ఇక్కడ ఎండ్ చేసుకొని ఇన్ బిట్వీన్ మనకు ఆ 2 yearsలో మనం వర్క్ చేసుకుంటా ఇంకా జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. ఎనఫ్ టైం ఉంటుంది, 2 సంవత్సరాలు కాబట్టి ఎనఫ్ టైం ఉంటుంది జాబ్ తెచ్చుకోవడానికి, ఇంకా ఏదైనా చేయడానికి అని చాలామంది ఆ ఉద్దేశంతో అయితే ఎక్కువ మంది రావడం స్టార్ట్ అయింది. ఇంకా పిహెచ్డబ్ల్యూ ఉంది, పిహెచ్డబ్ల్యూ అయితే ఏం తీయలేదు. సో అప్పుడు కానీ 2022లో పిహెచ్డబ్ల్యూతో పాటు కొన్ని స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు కానీ తక్కువ ఉండే, 429 సమ్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఇంకా ఐహెచ్ఎస్ ఫీజు 779 పౌండ్స్. ఇవన్నీ నేను చెప్పేది పౌండ్స్లో చెప్తున్నా. 779 పర్ ఇయర్. 2 years తెచ్చుకుంటే 2 years వేసుకుంటే మనము స్టూడెంట్ వీసా 2 years కట్టాల్సి వస్తుంది. 1 year వేసుకుంటే 1 year కట్టాల్సి వస్తుంది. తర్వాత మన స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫీజు సేమ్ 700 సంథింగ్ అప్లికేషన్ ఫీజు ఉండే. ఇంకా ఐహెచ్ఎస్ ఫీజు సేమ్ 700 ఉంటుండే. సో ఓవరాల్గా వచ్చేసి 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి 2 years కాబట్టి 2 yearsకి వచ్చేసి మనకు 2000 pounds ఖర్చు అయ్యేది. ఇంకా మన స్టడీస్ అయిపోయిన తర్వాత మన జాబ్ ట్రయల్స్ కోసము పిహెచ్డబ్ల్యూ వేసుకొని ఇంకా స్టడీ చేస్తున్నప్పుడే మనకు జాబ్ వస్తే సూపర్. కానీ మన స్టడీ చేసేటప్పుడు జాబ్ రాలేదు. తర్వాత 2 yearsలో మనము పిహెచ్డబ్ల్యూ వేసుకొని జాబ్ ట్రయల్స్ చేసుకోవడం, లేకపోతే జాబ్ చేసుకుంటూ జాబ్ ట్రయల్స్ చేసుకోవడం అనుకుంటే సో మనకు కొంచెం ఖర్చు తగ్గుతుండే. 2000లో మనకు 2 years వర్క్ వీసా వస్తుండే. ఇంకా ఐహెచ్ఎస్ ఫీజు తక్కువ ఉండే. సో మళ్ళీ ఇంకా జాబ్ ట్రయల్స్ చేసేటప్పుడు 2022లో గురించి చెప్తున్నా, కొత్త న్యూ రూల్స్ కాదు, ఓల్డ్ రూల్స్ గురించి. అప్పుడు జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు మన లక్ బాగుండి మనకు జాబ్ ఆపర్చునిటీ వస్తే స్కిల్ వర్క్ వీసా
సో మన పిహెచ్డబ్ల్యూ అనేది ఓన్లీ 2 years మాత్రం ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో స్టడీస్ అయిపోయిన తర్వాత, సో మన 2 years తర్వాత ఇన్ కేస్ మనకి ఏదైనా జాబ్ వచ్చినా 2 years తర్వాత మనం ఆ జాబ్ కంటిన్యూ చేయాలంటే మనకు లీగల్గా వర్క్ స్టేటస్ ఉండాలి. అంటే స్కిల్ వర్క్ వీసా అయితే స్పాన్సర్షిప్ అయితే తెచ్చుకోవాలి, స్పాన్సర్షిప్ జాబ్స్ అయితే తెచ్చుకోవాలి. సో స్పాన్సర్షిప్ జాబ్ తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఒక ఎంప్లాయర్ జాబ్ ఇవ్వాలంటే ఎంప్లాయీకి మినిమం సాలరీ థ్రెషోల్డ్ సాలరీ పెట్టిరు. అప్పుడు 26,200 per year, 26,200 pounds per year పే చేసి మినిమం వేజెస్ అవి ఆ మినిమం సాలరీ వేజ్ చేయగలిగితే మాత్రమే వాళ్ళకు స్పాన్సర్షిప్ ఆఫర్ చేయాలన్నమాట. సో అప్పుడు మినిమం థ్రెషోల్డ్ సాలరీ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉండే 26,200 కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ తక్కువ సాలరీస్ కాబట్టి ఆ సాలరీస్ ఇచ్చేసి వాళ్ళ స్పాన్సర్షిప్ ఆఫర్ చేసి లాంగ్ టర్మ్ మనము ఉండాలనుకుంటే అదే జాబ్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే వాళ్ళు 3 years వీసా కానీ స్కిల్ వర్క్ వీసా 5 years వీసా కానీ వేసేవాళ్ళు. ఎందుకంటే సాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో కంపెనీ పైన బర్డెన్ తగ్గుతుంది. సో ఒక క్యాండిడేట్ పైన వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుండే కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నా కూడా వాళ్ళు జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉంటుండే 2022లో టిల్ 2024 ఏప్రిల్ వరకు. 2024 ఏప్రిల్ తర్వాత ఇవన్నీ కొన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసేసారు, కొత్త న్యూ రూల్స్ తీసుకొచ్చారు. ఏంటి అంటే స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు కానీ ఇంకా ఐహెచ్ఎస్ ఫీజులు, గ్రాడ్యుయేట్ పిహెచ్డబ్ల్యూ అప్లికేషన్ ఫీజు, ఐహెచ్ఎస్ ఫీజు, ఇంకా స్కిల్ వర్క్ వీసా అప్లికేషన్ ఫీజు, మళ్ళీ ఇంకా ఐహెచ్ఎస్ ఫీజు అయితే అన్నిటికీ కామన్ కాబట్టి ఐహెచ్ఎస్ ఫీజులు ఇవన్నీ రూల్స్ అన్ని చేంజ్ చేసేసారు. ఇంకా సో ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వల్ల ఏమైందంటే 26,200 సాలరీ పర్ ఇయర్ కాస్త 38,700కి పెంచేసేసారు. సో మినిమం ఒక కంపెనీ ఒక క్యాండిడేట్కి స్పాన్సర్షిప్ ఆఫర్ చేయాలంటే వాళ్ళకు ఇవ్వాల్సిన మినిమం సాలరీ అనేది 38,700 పే చేయగలిగితే మాత్రమే వాళ్ళు అతనికి స్పాన్సర్షిప్ ఆఫర్ చేయగలరు. సో ఆ బిలో అమౌంట్ కంటే తక్కువ సాలరీ ఇస్తే సో వాళ్ళు జాబ్లో పెట్టుకోగలుగుతారు, బట్ జాబ్ చేయొచ్చు, బట్ స్పాన్సర్షిప్ అయితే ఆఫర్ చేయలేరు అనమాట. థ్రెషోల్డ్ మినిమం సాలరీ వేజెస్ అనేది ఒక స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఒక స్కిల్ వర్క్ వీసాకి వేజెస్ అనేది పెంచేసేది. దానివల్ల ఏమైందంటే కంపెనీ వల్ల చాలా బర్డెన్ పడుతుంది. సో 26,200 ఇచ్చే దగ్గర 38,000 దాదాపు ఒక 10,000 pounds వేరియేషన్ ఉంటే సో అంత డబ్బు పెట్టి మళ్ళీ అంత అమౌంట్ ఒక క్యాండిడేట్ మీద ఇన్వెస్ట్ పెట్టి మళ్ళీ ఇంకా స్పాన్సర్షిప్ ఆఫర్ చేసి క్యాండిడేట్ పైన అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే ఇప్పుడు కంపెనీస్ స్పాన్సర్షిప్ ఆఫర్ చేయడానికి రెడీగా లేవు. జాబ్ ఆపర్చునిటీస్ చాలా నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాండిడేట్ మీద పెట్టడానికి అయితే రెడీగా లేరు. సో అట్లా దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ మనకి తగ్గిపోతున్నాయి. ఇది ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి జాబ్ ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడం కంటే ఇంకా లోకల్ నేషనాలిటీ యూకే నేషనాలిటీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని హైర్ చేసుకుని తక్కువ వేజెస్లో పెట్టుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో ఒక బిజినెస్ మైండ్ కాబట్టి బిజినెస్ వైడ్గా వాళ్ళు ఆలోచిస్తారు. మన స్టడీస్ అయిపోయినాయి, గ్రాడ్యుయేట్ వీసాకి వచ్చేసినాం, తర్వాత మనము ఎక్స్టెన్షన్ కోసం అయితే ఇంకా ఆప్షన్ లేదు, మనకు కంపల్సరీ స్పాన్సర్షిప్ జాబ్ మాత్రమే తెచ్చుకోవాలి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. లేకపోతే బిజినెస్ వైజ్గా మనమే ఇక్కడ ఈ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం సెల్ఫ్ స్పాన్సర్కి చేసుకోవచ్చు, బట్ అది కూడా మళ్ళీ ఎక్స్పెన్సివ్. కొన్ని ఆల్మోస్ట్ 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఒక ఓన్ కంపెనీ పెట్టేసి మనమే స్పాన్సర్ చేసుకోవచ్చు, ఆల్టర్నేట్ ఆప్షన్. బట్ ఏదైనా సరే మన స్టూడెంట్ వీసా నుంచి గ్రాడ్యుయేట్ వీసా వరకు అయితే ఓకే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటామేమో. ఒక స్టూడెంట్ వీసాకు 20 lakhs పెట్టొచ్చు ఇక్కడ వచ్చి ఉండడానికి, లేకపోతే 1 year ఎక్స్పెండిచర్స్ అన్నిటికీ. సో 2 years ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి 2 yearsలో మనం ఎన్ని చేసుకోగలుగుతాము అని మనం పెట్టిన అమౌంట్ మనం రిటర్న్ చేసుకొని వెళ్ళిపోవడమే తప్పించి మనకైతే సేవింగ్స్ అయితే ఏవి మిగిలవు. సో మనకు సేవింగ్స్లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఇక్కడ కనీసం ఒక 5 years అన్నా ఉంటే మనం ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మళ్ళీ రిటర్న్ తెచ్చుకొని కనీసం మనము ఒక సేవింగ్స్లోకి వెళ్ళిపోతాం. సో అట్లా 5 years మినిమం 5 years ఉండాలంటే మనకు వీసా ఎక్స్టెన్షన్ ఉండాలి. సో వర్క్ ఖచ్చితంగా స్పాన్సర్ చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్స్తో కంపేర్ చేస్తే సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఈ లెవెల్ ఉన్నాయి. సో మనం యూకేకి వచ్చే ముందు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఈ లెవెల్లో ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ కంపెనీస్ రెడీగా ఉండాలి కదా మనకు ఆ జాబ్ ఇవ్వడానికి, అంత అమౌంట్ మన మీద ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇక్కడ మనుషులని, ఇక్కడ ఉన్న వ్యక్తులను కాదు, బ్రిటిషియన్స్ కాదని మనకు జాబ్ ఆపర్చునిటీస్ అంటే మన దగ్గర ఆ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. ప్లస్ వాళ్ళు బిజినెస్ వైజ్ కూడా ఆలోచించి మన మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ మన మీద పెట్టి స్పాన్సర్షిప్ ఆఫర్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడైతే ఆపర్చునిటీ అయితే చాలా తగ్గిపోయినాయి.
ఇంకా చాలామంది ఇంకా వేరే ఆప్షన్ లేక ఏం చేస్తారు, ఇంకా రాంగ్ రూట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్గా వచ్చిన తర్వాత పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత ఎట్లా అట్లా 5 years ఉంటే మనకు స్కిల్ వర్క్ వీసా మీద 5 years ఉంటే పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఈ లీగల్ ఇంకా రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు. సో అవన్నీ క్లియర్గా మళ్ళీ తర్వాత అసలు ఇంకా ఆల్టర్నేట్ యూకే వచ్చిన వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోకుండా ఇక్కడనే ఎట్లా ఉండగలుగుతున్నారు, ఎలాంటి రూట్స్ వెతుక్కుంటున్నారు అనేది క్లియర్గా మీకు ఇంకో వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ కొత్త రూల్స్, ఈ న్యూ రూల్స్ బట్టి చూస్తే మాత్రం మనకైతే డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే స్ట్రగుల్సే కనిపిస్తున్నాయి, ఫ్యూచర్ అయితే కనిపించట్లేదు. సో మనం ఎక్స్ప్లోర్ అవ్వాలి, వేరే కంట్రీస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వాలి అని అనుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోవడం ఓకే, కానీ వర్త్ అనిపించట్లేదు. మనం పెట్టే స్టూడెంట్ 1 year లైఫ్కి మనము 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ గ్రాడ్యుయేట్ వీసా ఎక్స్టెండ్ అవ్వడానికి మళ్ళీ మన చేతుల నుంచి మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చి మనం ఊరికి ఏమి ఉండట్లేదు అసలు. మనం ఒకవేళ హార్డ్ వర్క్ చేసినా, సో పార్ట్ టైం జాబ్ చేసుకుని ఫుల్ టైం జాబ్ చేసుకున్నా, ఎంత ఎర్న్ చేస్తే అంత అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ స్టూడెంట్ లైఫ్ అంతా మన ఫీజులు కట్టడానికి చేసిన పని, పార్ట్ టైం జాబ్ అంతా మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత పిహెచ్డబ్ల్యూ చేసుకోవడానికి 3,000 సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ గుడ్డు చాకరీ చేసి ఆ మనీ అంతా 3,000 సేవ్ చేసుకుని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి. సో పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎక్స్టెన్షన్ కావాలి, ఇక్కడే ఉండాలి, మనం సేవింగ్లోకి వెళ్ళిపోవాలి. అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినాం అంటే మనకు కంపల్సరీ స్పాన్సర్షిప్ జాబులు కావాలి. స్పాన్సర్షిప్ జాబులు కావాలంటే 38,700 ఆఫర్ చేసే కంపెనీ వెతుక్కోవాలి, స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉన్న కంపెనీలు వెతుక్కోవాలి. మళ్ళీ వాళ్ళకు మన స్కిల్స్ నచ్చాలి, సో మనం ఇంట్రెస్ట్ క్రాక్ చేయాలి. సో అవన్నీ ఇంకా అవి ఎట్లా అంటే అవి అందరినీ ద్రాక్ష పండ్లాక అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంతకంటే ముందు ఈజీ అనిపించేది, మన దగ్గర స్కిల్ ఉంటే ఎట్లా జాబ్ తెచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెంట్ ఉండే. ఇప్పుడు మన దగ్గర స్కిల్ ఉన్న అంత సాలరీస్ ఇవ్వడం చాలా తక్కువ. ఇప్పుడు యూకేలో అయితే 40,000 50,000 సాలరీస్ ఇచ్చి మనల్ని హైర్ చేసుకోవాలంటే చాలా తక్కువ. ఇక్కడ వేజెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి యూకేలో. సో ఇవన్నీ రూల్స్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇంకా దీనికి తోడు ఇవి కాదన్నట్టుగా మళ్ళీ ఇంకా కొత్త ప్రపోజల్ తీసుకొస్తున్నారు. అవి ఏంటంటే కొత్త ప్రపోజల్స్ ఏంటంటే ఇప్పుడు మన స్కిల్ వర్క్ వీసా ఇక్కడ చాలా పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలంటే స్టూడెంట్ లైఫ్ ప్లస్ పిహెచ్డబ్ల్యూ లైఫ్ అయితే కౌంట్ కాదు. 1 year స్టూడెంట్ లైఫ్ ఉంటే 1 year, పిహెచ్డబ్ల్యూ మీద 2 years ఉంటే ఆ 3 years అయితే కౌంట్ కాదు. ఆ స్టూడెంట్ లైఫ్ ప్లస్ పిహెచ్డబ్ల్యూ కౌంట్ కాకుండా ఇంకా స్కిల్ వర్క్ వీసా కానీ ఇంకా కొన్ని అదర్ వీసా రూట్స్ ఉన్నాయి. అయితే మేజర్గా మనం ఉండేది అయితే స్కిల్ వర్క్ వీసా పైన ఉంటాం కాబట్టి స్కిల్ వర్క్ వీసా మీద అట్లీస్ట్ 5 years మనం ఇక్కడ ఉన్నట్లయితే స్కిల్ వర్క్ వీసా మీద అప్పుడు మనము పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబుల్ అవుతాం. సో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న రూల్ ప్రకారం అయితే సో 5 years ఉన్న తర్వాత మనము ILR ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ ఇన్ యూకే ILRకి ఎలిజిబుల్ అవుతాం. ILR అంటే పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబుల్ అవుతాం. పర్మనెంట్ రెసిడెన్సీ మీద 1 year ఉంటే ILR మీద 1 year ఇక్కడ ఉన్నట్లయితే మనము బ్రిటిష్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ రూల్ ప్రకారం. కానీ ఈ రూల్స్ కాదని ఇప్పుడు కొత్త ప్రపోజల్ తీసుకొస్తున్నారు. అది ఏంటంటే ఇప్పుడు 5 years కాకుండా 10 years ఎక్స్టెండ్ చేయాలని అయితే ప్లాన్లో ఉన్నారు. సో 10 years అంటే మనము స్కిల్ వర్క్ వీసా మీద 10 years ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు ILRకి ఎలిజిబుల్ అవుతాం. ILR మీద మళ్ళీ ఒక 5 years మళ్ళీ బ్రిటిష్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే ILR మీద మళ్ళీ ఇంకొక 5 years ఉండాలి. 5 years ఉంటే అప్పుడు బ్రిటిష్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతాం. ఇప్పుడు ప్రజెంట్గా ఏముండే ILR మీద 1 year ఉంటే మనకు బ్రిటిష్ సిటిజన్షిప్ వస్తుండే. కానీ ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఏం తీసుకొచ్చారు, ILR వచ్చినాక కూడా ఇంకా 5 years ఉండాలి, అప్పుడే బ్రిటిష్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతాం. అంటే ఓవరాల్గా మనము లీగల్గా మనం ఇక్కడ ట్యాక్స్ పేయర్ అవుతూ స్కిల్ వర్క్ వీసా మీద ఇంకా వేరే ఆల్టర్నేట్ వీసాస్ ఏవైతే ILRకి ఎలిజిబుల్ అవుతాయో ఆ వీసా రూట్ల మీద కనీసం మినిమమ్ 10 years ప్లస్ మళ్ళీ ఇంకా ILR మీద 5 years అంటే ఆల్మోస్ట్ 15 years మనం స్పెండ్ చేస్తే ఇక్కడ అప్పుడు కానీ సిటిజన్షిప్ రాదు. సో ఇది కొత్త రూల్స్ ప్రకారం, అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, బట్ అది ప్రపోజల్ మాత్రమే. అది నెగోషియేషన్ కావచ్చు. ఇప్పుడు ILR ఇక్కడ రావాలంటే 10 years కాస్ట్ ఆఫ్ 7 years కావచ్చు, 8 years కావచ్చు, ఎంత అవుతుందో, బట్ 5 years కాస్త ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటారు. కొన్ని బెనిఫిట్ వైజ్గా వాళ్ళు ఆలోచన చేసి అయితే ఇలాంటి కొత్త రూల్స్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో మనకు మాక్సిమం ఒక 5 years స్పాన్సర్ చేస్తారు. ఇది ఎంప్లాయర్ మనకు 5 years స్పాన్సర్ చేస్తారు. సో మనము 5 years వరకు మనము IHS ఫీజు కడతానే ఉంటాం. ఎవ్రీ ఇయర్ మనం IHS £1,000 IHS ఫీజు కట్టాలి. 5 years కాస్త 10 years ఎక్స్టెండ్ చేస్తే మనం 10 years కడుతూనే ఉండాలి. IHS ఫీజు అనేది 10 years కడుతూనే ఉండాలి. సో మనకు
స్పాన్సర్షిప్ అనేది 10 years వరకు స్పాన్సర్షిప్ తెచ్చుకునే ఆఫర్ చేసే కంపెనీస్ వెతుక్కోవాలి. ఇప్పుడు 5 yearsకి కింద మీద అవుతున్నారు కంపెనీస్ రావడమే చాలా గగనం, ఆఫర్ చేయడమే గగనం 5 years వరకు. అలాంటిది 10 years వరకు వాళ్ళు మన మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి 10 years వరకు. ఇంకా 10 years తర్వాత ఒకసారి ఐఎల్ఆర్ వచ్చిందంటే ఓకే, మనకు ఐహెచ్ఎస్ ఫీజు అనేది ఎగ్జంప్షన్ అవుతుంది. బట్ ఐహెచ్ఎస్ మీద ఎగ్జంప్షన్ అయినా కూడా మళ్ళీ ఐఎల్ఆర్ మీద 5 years ఉండాల్సి వస్తుంది ఇన్ కేస్ మనం బ్రిటిష్ సిటిజన్ కావాలి అనుకుంటే. బట్ ఆ కేసు వదిలేసుకుంటే మాత్రం ఇప్పుడు 5 years కాస్త 10 years అంటే ఇంకా ఆల్టర్నేట్ రూట్లో వెతుకున్న వాళ్ళు, ఇప్పుడు స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత, పిహెచ్డబ్ల్యూ వీసా అయిపోయిన తర్వాత ఇంకా ఎట్లో అట్లా మనం నెట్టుకొని ఉండి ఐఎల్ఆర్ తెచ్చుకున్నంత వరకు ఇన్వెస్ట్ వాళ్ళ సొంత మనీ డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఉండాలని అనుకుంటారు. ఒకసారి ఐఎల్ఆర్ వస్తే ఓకే, మనము ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మనం ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఐఎల్ఆర్ వరకు నెట్టుకొని రావాలనుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే 5 years ఉంది కాబట్టి 5 years అట్లా ఇట్లా ఏదో విధంగా నెట్టుకొని వచ్చి వాళ్ళు లీగల్ స్టేటస్ 5 years చూపించుకొని ఐఎల్ఆర్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు 10 years అది కాస్త 10 years ఎక్స్టెన్షన్ చేస్తే 10 సంవత్సరాలు మనము గవర్నమెంట్కి పే చేస్తూనే ఉండాలి. ప్రతి ఇయర్ మనం మనీ కడుతూనే ఉండాలి, మనీ 10 years వరకు కడుతూనే ఉండాలి. ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే మనం సంపాదించే సంపాదన మొత్తం మళ్ళీ ఇట్లా మన చేతులలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళు లాక్కున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ 10 years మన మీద టైం అంతా, మన లైఫ్ అంతా స్పెండ్ చేసి మనం ఏం సేవ్ చేసుకుంటాము, మనకి ఏం మిగులుతుంది, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టే టైము అంతా మళ్ళీ మనకి రిటర్న్స్ రావాలంటే మన ఏజ్ అంతా అయిపోతుంది. సో ఈ విధంగా ఇవన్నీ ఒకదాని ఒకటి అనాలిసిస్ చేసుకుంటే మాత్రం యూకే అయితే అసలు వరస్ట్ అనిపిస్తుంది. ఇన్ కేసు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ప్రపోజల్స్ ఏదైతే 10 years ఐఎల్ఆర్, 15 years బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి, ఇక వేస్ట్. అసలు మన యూకే అనే ఆప్షన్ అయితే డిలీట్ చేసేసుకొని సో వేరే కంట్రీలో ఇంకా బెటర్ ఆప్షన్ ఉన్న కంట్రీలు చూజ్ చేసుకోవడం, లేకపోతే మన ఇండియాలోనే బెటర్గా ఏదైనా చేసుకోవడం. కానీ ఇక్కడ వరకు ఇంత రిస్క్ తీసుకొని మన టైం అంతా స్పెండ్ చేసి, మనీ స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఊడిగం చేస్తున్నట్టుంది. వాళ్ళకి బానిసలుగా మనం పనిచేసి మళ్ళీ గవర్నమెంట్కి పే చేసి ట్యాక్సులు 40%, 20% ట్యాక్సులు పే చేసుకుంటూ 10 సంవత్సరాలు మన జీవితం మొత్తం ఇక్కడే ఎంజాయ్ చేసేటట్టు ఉన్నాయి ఇవి రూల్స్ అన్నీ. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా అసలు నేను చెప్పేది ఏంటి. అసలు పాత రూల్స్లకి ఇప్పుడు కొత్త రూల్స్లకి తీసుకొస్తున్న రూల్ ప్రకారం అసలు వచ్చే ఛాన్సెస్ ఏమాత్రము అనిపించట్లేదు. ఈ కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ ప్రకారం ఏమాత్రం అనిపిస్తలేదు. అందుకే యూకేకి రావడం అసలు ఫ్యూచర్ లేదని అనిపిస్తుంది. దీన్ని బట్టి ఇక మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకైతే ఓకే, అప్కమింగ్ రావాలనుకున్న వాళ్ళు అసలు ఇది ఆప్షన్ బెటరా, లేకపోతే ఆప్షన్ మళ్ళీ రీథింక్ చేసుకుని వేరే కంట్రీస్కి ఏమైనా ప్లాన్ చేసుకోవడమే బెటర్ అనేది క్లియర్గా ఇప్పుడు మీకే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో అంటే సిచ్యువేషన్ అయితే ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇంకా అవైతే కొన్ని డిసిషన్స్ అయితే తీసుకోలేదు. ఆ డిసిషన్ తీసుకుంటే మాత్రం ఇంకా వరస్ట్ కేసు. అసలు ఇంకో వేరే ఆప్షన్ లేదు, ఆలోచించాల్సిన వేరే ఆప్షన్ లేదు. సింపుల్గా ఏం ఆలోచన చేసుకోకుండా యూకే ఆప్షన్ టాప్అవుట్ చేసుకోవడమే చాలా మంచిదని అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితోటి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నా. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో కూడా మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.